హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టైం ట్రావెల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక టైం మిషన్లో కూర్చొని గతంలోకి వెళ్ళి చరిత్రను చూడటం లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవడం ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. టైం ట్రావెల్ అంటే నిజంగా సాధ్యమా లేక సినిమాల్లో చూపించే కల్పన మాత్రమేనా? ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ యొక్క రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అంతకంటే ముందు ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి? అసలు టైం ట్రావెల్ అంటే గతంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణం చేయడం. ఈ ఆలోచన సినిమాల్లో, పుస్తకాల్లో చాలా ఫేమస్. ఉదాహరణకు హాలీవుడ్ సినిమా అయిన బ్యాక్ టు ద ఫ్యూచర్లో మార్టీ ఒక టైం మిషన్ కార్లో 1980 నుంచి 1950కి వెళ్తాడు. అలాగే మన తెలుగు సినిమా అయిన ఆదిత్య 369లో బాలకృష్ణ గారు టైం మిషన్తో టైం ట్రావెల్ చేసి గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోని భవిష్యత్తులో ఒక అడ్వాన్స్డ్ సమాజాన్ని చూస్తాడు. ఈ సినిమా చూసిన వాళ్ళకు ఈ కాన్సెప్ట్ సూపర్ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా. కానీ టైం ట్రావెల్ కేవలం సినిమాలోనే కాదు, సైన్స్లో కూడా దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక గొప్ప సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఈయన థియరీ ఆఫ్ రిలేటివిటీ టైం ట్రావెల్ గురించి మనకు చాలా ఆలోచనలు ఇచ్చింది. ఐన్స్టీన్ చెప్పిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే సమయం అనేది ఫిక్స్డ్ కాదు, అది మార్చవచ్చు. సమయం ఒక డైమెన్షన్, అంటే 4వ ఆకృతి. మనం 3 డైమెన్షన్లు మాత్రమే కదులుతాం: ఎడమ, కుడి, పైకి, కిందికి, ముందుకు, వెనక్కు. అలాగే సమయం కూడా ఒక డైమెన్షన్. దీన్ని స్పేస్ టైం అని పిలుస్తారు. ఈ స్పేస్ టైంలో మనం టైం ట్రావెల్ గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమయం అనేది ఒకేలా ఉండదు. ఒకరి సమయం వేగంగా గడిచినా మరొకరికి స్లోగా గడవచ్చు. ఈ కాన్సెప్ట్ని ఐన్స్టీన్ రిలేటివిటీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి భూమిపైన ఉంటే మరొకరు స్పేస్లో వేగంగా ప్రయాణిస్తే వాళ్ళ సమయం వేరువేరుగా గడుస్తుంది. ఇలాంటి ఆలోచనలు టైం ట్రావెల్ని ఒక పాసిబిలిటీగా చూపిస్తాయి. సరే, ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. టైం ట్రావెల్ నిజంగా సాధ్యమా? ఐన్స్టీన్ 2 గొప్ప థియరీస్ ఇచ్చాడు: స్పెషల్ రిలేటివిటీ మరియు జనరల్ రిలేటివిటీ. ఈ 2 టైం ట్రావెల్ గురించి మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది స్పెషల్ రిలేటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ థియరీ ప్రకారం మీరు చాలా వేగంగా ప్రయాణిస్తే సమయం మీకు మందగిస్తుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఒక స్పేస్ షిప్లో లైట్ స్పీడ్ సమీపంగా వెళ్తుందనుకోండి. అందులో ఉన్న వాళ్ళ సమయం చాలా స్లోగా గడుస్తుంది. వాళ్ళు 1 గంట గడిచినా భూమిపైన వాళ్లకు సంవత్సరం గడిచిపోవచ్చు. ఈ టైం డైలేషన్ నిజంగా రియల్. ఉదాహరణకు GPS శాటిలైట్లు ఈ ఎఫెక్ట్ని చూస్తాం. అవి భూమి మీద కంటే వేగంగా కదులుతూ ఉంటాయి, కాబట్టి వాటిలో గడియారాలు కొంచెం స్లోగా నడుస్తాయి. అందుకే GPS సిస్టంలో ఈ మార్పులు సరిచేయొస్తారు. ఇప్పుడు జనరల్ రిలేటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ థియరీ ప్రకారం గ్రావిటీ కూడా సమయం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్రదేశాల్లో సమయం స్లోగా గడుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక బ్లాక్ హోల్ సమీపంలో సమయం చాలా మందగిస్తుంది. ఈ కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమా అయిన ఇంటర్స్టెల్లార్లో మనం చాలా అద్భుతంగా చూపించారు. గుర్తుందా? ఒక గ్రహం మీద 1 గంట గడిచిన భూమిపైన సంవత్సరాలు గడిచిపోతాయి. అలాగే భూమి కంటే ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్రదేశాల్లో సమయం మందగిస్తుంది. ఈ థియరీ ప్రకారం మనం భవిష్యత్తులో టైం ట్రావెల్ చేయడం సాధ్యమే, ఎందుకంటే సమయం మనకు స్లోగా గడుస్తుంది. ఇంకో ఆసక్తికరమైన ఆలోచన ఏంటంటే వార్మ్ హోల్స్. ఇవి స్పేస్ టైంలోని టన్నల్స్ లాంటివి. ఈ ఒక వార్మ్ హోల్ ఒక సమయం నుంచి మరొక సమయానికి లేదా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కనెక్ట్ చేస్తుంది. సైంటిస్టులు అనుకుంటున్నారు ఒక వార్మ్ హోల్ ద్వారా మనం టైం ట్రావెల్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే వార్మ్ హోల్స్ ఇప్పటి వరకు కనుక్కోబడలేదు. అవి ఉన్నాయని నిరూపించడానికి ఎగ్జాటిక్ మ్యాటర్ అనేది ఒక పదార్థం అవసరం. ఇది సాధారణంగా మనకు తెలిసిన పదార్థం కాదు. కాబట్టి వార్మ్ హోల్స్ ద్వారా టైం ట్రావెల్ ఇప్పటికీ ఒక థియరిటికల్ పాసిబిలిటీ మాత్రమే ఉంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే క్లోజ్ టైమ్ లైక్ కర్వ్స్. ఇవి స్పేస్ టైంలో ఒక రకమైన లూప్స్. ఇవి వెనుకకు టైం ట్రావెల్ సాధ్యం చేస్తాయని సైంటిస్టులు అనుకుంటున్నారు. కానీ ఇవి కూడా చాలా కాంప్లికేటెడ్ మరియు థియరిటికల్. అంటే సైన్స్లో టైం ట్రావెల్ గురించి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ వాటిని ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. సరే, టైం ట్రావెల్ సాధ్యమైతే దానితో వచ్చే సమస్యలు ఏంటి? ఇక్కడ ఒక ఫేమస్ కాన్సెప్ట్ ఉంది. దాన్నే ద గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అనే అంటారు. ఒకవేళ మీరు గతంలోకి టైం ట్రావెల్ చేసి మీ తాతగారిని చంపేస్తే ఏం జరుగుతుంది? మీ తాత లేకపోతే మీకు తల్లిదండ్రులు పుట్టరు, అంటే మీరు కూడా పుట్టరు.
మీరు పుట్టకపోతే మీరు గతంలోకి ఎలా వెళ్ళారు? ఇది ఒక పెద్ద పారాడాక్స్. ఈ ప్రశ్న సైంటిస్టులను, ఫిలాసఫర్లను చాలా ఆలోచింపజేసింది. ఈ పారాడాక్స్ను చాలు చేయడానికి సైంటిస్టులు కొన్ని ఆలోచనలు చెప్పారు. మొదటిది కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. దీని ప్రకారం మీరు గతంలోకి వెళ్ళిన ఏదైనా మార్పు చేయలేరు. ఏదైనా మార్చడానికి ట్రై చేస్తే అది విఫలమవుతుంది. ఎందుకంటే గతంలో ఇప్పటికే ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ తాతని చంపడానికి ట్రై చేస్తే ఏదో ఒక కారణం అది జరగకుండా చేస్తుంది. బహుశా గన్ జామ్ అయిపోతుంది, లేదా మీరు తప్పు వ్యక్తిని టార్గెట్ చేస్తారు. రెండో ఆలోచన ఏంటంటే మల్టిపుల్ టైమ్ లైన్స్ థియరీ. దీని ప్రకారం మీరు గతంలోకి వెళ్ళి ఏదైనా మార్చితే అది ఒక కొత్త టైం లైన్ని సృష్టిస్తుంది. అంటే మీరు మీ తాతయ్యను చంపిన టైం లైన్ మీరు పుట్టరు, కానీ ఒరిజినల్ టైం లైన్లో ఏమీ మారదు. ఈ ఆలోచన చాలా సినిమాలో చూపిస్తారు. ఉదాహరణకు అవెంజర్స్ ఎండ్ గేమ్లో కూడా టైం ట్రావెల్ ఇలాగే వర్క్ చేస్తుంది. మూడో ఆలోచన ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ యూనివర్స్. దీని ప్రకారం యూనివర్స్ తనదంతట తానే సరిచేసుకుంటుంది. మీరు గతంలో ఏది మార్చినా యూనివర్స్ దాన్ని సరిచేసి స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఈ పారాడాక్సెస్ టైం ట్రావెల్ని చాలా కాంప్లికేటెడ్ చేస్తాయి, కానీ అవే దీన్ని ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ నుంచి కొంచెం సినిమాల వైపు వెళ్దాం. టైం ట్రావెల్ అనేది సైన్స్ ఫిక్షన్లో ఒక సూపర్ ఫేమస్ థీమ్. సినిమాలు, పుస్తకాలు, టీవీ షోలు అన్నిట్లో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా చూస్తాం. కొన్ని ఫేమస్ ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. మొదటిది బ్యాక్ టు ద ఫ్యూచర్ సినిమా. ఈ సినిమాలో మార్టిన్ మైక్ ప్లే ఒక టైం మిషన్ కార్లో 1985 నుంచి 1955కు వెళ్తాడు. అక్కడ అతని తల్లిదండ్రులను ప్రేమగా కాపాడుకోవాల్సి వస్తుంది, లేకపోతే అతని ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఆ సినిమా టైం ట్రావెల్ని చాలా ఫన్, అడ్వెంచర్గా చూపిస్తుంది. ఇంకో ఉదాహరణ టర్మినేటర్ సినిమా సిరీస్. ఇందులో ఫ్యూచర్ నుంచి గతంలోకి టైం ట్రావెల్ చేసి చరిత్రలను మార్చడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమా డెస్టినీ గురించి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. మనం గతాన్ని మార్చగలమా, లేక అంతా ఇప్పటికే నిర్ణయించబడుతుందా? మన తెలుగు సినిమాల్లో కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది. ఆదిత్య 369 ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక టైం మిషన్లో గతంలోకి శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని చూస్తాడు. అలాగే భవిష్యత్తులో ఒక అడ్వాన్స్డ్ సమాజాన్ని చూస్తాడు. ఈ సినిమా తెలుగు సినిమాల టైం ట్రావెల్ను మొదటిసారి పాపులర్ చేసింది. ఇంకా 24 అనే సినిమా సూర్య ఒక టైం ట్రావెల్ వాచ్తో గతంలోకి వెళ్ళి కథను మారుస్తాడు. ఈ సినిమా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పుస్తకాల్లో కూడా టైం ట్రావెల్ చాలా ఫేమస్. హెచ్జి వెల్స్ రాసిన ద టైమ్ మిషన్ అనే నవల టైం ట్రావెల్ గురించి మొదటి పుస్తకాల్లో ఒకటి. ఇందులో ఒక సైంటిస్ట్ టైం మిషన్ని లక్షల సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్తాడు. అలాగే టీవీ షోలో డాక్టర్ హూ అనే సిరీస్ టైం ట్రావెల్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తుంది. ఈ సినిమాలు, పుస్తకాలు టైం ట్రావెల్ ద్వారా చాలా థీమ్స్ని అన్వేషిస్తాయి. డెస్టినీ, ఫ్రీ విల్, రియాలిటీ యొక్క స్వభావాన్ని. ఉదాహరణకు మీరు గతంలోకి వెళ్ళి ఏదైనా మార్చగలిగితే అది భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? లేదా మీ జీవితంలో ఒక తప్పును సరిచేయగలిగితే ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు టైం ట్రావెల్ కథను సూపర్ ఎంగేజింగ్గా చేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. టైం ట్రావెల్ భవిష్యత్తులో నిజంగా సాధ్యమవుతుందా? ప్రస్తుతం సైంటిస్టులు క్వాంటమ్ మెకానిక్స్, జనరల్ రిలేటివిటీలో చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ముందుకు టైం ట్రావెల్ అంటే భవిష్యత్తుకి వెళ్ళడం. ఇప్పటికే కొంత సాధ్యమైంది. ఉదాహరణకు టైం డైలేషన్ ద్వారా అంతరిక్షంలో వేగంగా ప్రయాణించే వాళ్లకు సమయం స్లోగా గడుస్తుంది. ఈ ఎఫెక్ట్ను GPS శాటిలైట్లో అంతరిక్షాల్లో ప్రయాణించే ఆస్ట్రోనట్లో చూస్తాం. కానీ వెనుకకు టైం ట్రావెల్ అంటే గతంలోకి వెళ్ళడం చాలా కష్టం. దీనికి వార్మ్ హోల్స్ లేదా క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్ లాంటి కాన్సెప్ట్స్ నిజంగా కావాలి. కానీ ఇవి ఇప్పటికీ థియరిటికల్ మాత్రమే. వార్మ్ హోల్స్ను స్థిరంగా ఉంచడానికి ఎగ్జాటిక్ మ్యాటర్ అనే పదార్థం అవసరం. ఇది ఇంకా కనుగొనబడలేదు. అలాగే వెనుకకు టైం ట్రావెల్తో పారాడాక్సెస్ లాంటి సమస్యలు వస్తాయి. వీటిని సాల్వ్ చేయడం చాలా ఛాలెంజింగ్. భవిష్యత్తులో ఒకవేళ స్పేస్ టైంను మ్యానిపులేట్ చేసే టెక్నాలజీ వస్తే టైం ట్రావెల్ రియాలిటీ అవ్వచ్చు. ఉదాహరణకు సూపర్ అడ్వాన్స్డ్ స్పేస్‌షిప్స్ లేదా క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సమయంలో జంప్ చేయవచ్చు. కానీ ఇప్పటికీ ఇది ఒక డ్రీమ్, ఒక ఇమాజినేషన్ మాత్రమే. సైంటిస్టులు ఈ రహస్యాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, టైం ట్రావెల్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సైన్స్లో ఇది ఒక రహస్యం, సినిమాలో ఒక అడ్వెంచర్, మన ఊహల్లో ఒక మాయాజాలం. ఈరోజు మనం టైం ట్రావెల్ గురించి చాలా నేర్చుకున్నాం. ఐన్స్టీన్ థియరీస్ నుంచి వార్మ్ హోల్స్ వరకు, పారాడాక్సెస్ నుంచి సినిమాల వరకు. మీరు ఒకవేళ టైం ట్రావెల్ చేయగలిగితే ఎక్కడికి వెళ్తారు? గతంలో ఏదైనా సరిచేసుకుంటారా,
లేక భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలనుకుంటున్నారా? కామెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు టైం మెషిన్లో జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. బాయ్ బాయ్.